పబ్బులో వీళ్ళు నలుగురు డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటారు. ఇంటికి వెళ్ళే టైంకి ఈ నలుగురు ఒక చోటుకి వెళ్దాం అనుకుంటారు కారులో. వెళ్తుండగా ఒక అడవికి దగ్గరికి వెళ్తారు. దగ్గరగా లాంగ్ వెళ్ళిన తర్వాత ఒక చిక్కుతుంది. ఆ బొమ్మ చిక్కుతుంది. చిక్కిన తర్వాత అందరు పట్టుకుంటారు. పట్టుకున్న దానికని చేతికి ఒక మార్క్ అంటుకుంటుంది. అది మార్కు ఎంత తుడిచినా పోదు. ఆ ముండి ఆ బొమ్మ ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వెనకాల ఎవరో ఉండరు అని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చెల్లెలు ఉంటుంది. చెల్లెలు కూడా ఇవ్వకుండా ఒక బొమ్మ ఒక బాక్స్లో బాధపడుతుంది. దాచిపెట్టిన తర్వాత ఉదయాన్నే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఫాదర్ దగ్గర కూడా చూపిస్తుంది. చూపించినాక ఈ ఫాదర్ నాకు ఒకటి చిక్కింది ఒక చెట్ల కాడ అని చెప్తుంది. కానీ ఈ బొమ్మ మంది కాదు, ఎప్పుడుదో పోరకాలింది బొమ్మ అని అబద్ధం చెప్తారు ఫాదర్. సరే అని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక దయ్యం వచ్చి వెనకలు పట్టుకున్నట్టు ఉంటుంది. చాలా చాలా భయంకరంగా ఉంటుంది ఈ సీన్ అయితే. మీరు ఎక్కువైతే ఫ్యామిలీతో చూడకండి, ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఇది. అలాగే చూసినాక ఫాదర్ నువ్వు ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నావు అని వాళ్ళ ఫ్యామిలీ అంటుంది. కానీ నేను ఒక దయ్యం చూశానని చెప్పినా నమ్మరు వాళ్ళ ఫ్యామిలీ. అందుకు సరేలే ఇది డ్రగ్స్ వల్ల కాదు, నాకు కళ్ళు తిరిగినాయి అందువల్ల అని చెప్తుంది. కానీ ఉదయాన్నే వెళ్ళి ఫ్రెండ్స్కి ఇలా చెప్తుంది నాకు ఇలా జరిగిందని. కానీ ఏ మాటలు నమ్మదు. కానీ మళ్ళీ ఉదయాన్నే ఒక డ్రగ్స్ ఇచ్చే కాడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను మీ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత నాకు చేతికంతా ఏందో అయింది అంటారు. కానీ అది మామూలే, మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తుంది. కానీ వీళ్ళందరూ పట్టించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళారు. అలాగే కొన్ని సాగుతున్నావు. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఇలా సేమ్ జరుగుతుంది. ఆ దయ్యం నుంచి పట్టుకొని నీళ్ళల్లో ముంచుకెళ్ళిన తర్వాత చాలా భయంకరంగా అక్కడే ఉండిపోతుంది. అలాగే ఉదయాన్నే ఫ్రెండ్ వచ్చి లేపొచ్చినాక ఏం జరుగుతుందని మళ్ళీ కథ అంతా తెలుసుకోవడానికి ముందుకెళ్తుంది. ఆల్రెడీ ఈ పాప చనిపోతే నీళ్ళలో పడి చంపేశారు. అలాగా ఆ దయ్యం బయటకు వచ్చి వీళ్ళందరినీ చంపుతుందని వీళ్ళు నమ్ముతుంటారు. కళ ఎలాగైనా ఈ దయ్యం దగ్గర నుంచి మనం తప్పించుకోవాలని వీళ్ళందరూ ఎలా అయినా మార్గం కనిపెట్టాలని అందులక్క తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా జరిగిందని వీళ్ళు చెప్తారు. కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంటారు. కూతురు చనిపోయి ఉంటుంది. కానీ నా కూతురు బంగారం మేముందు చంపుతాము అని అంటుంది వాళ్ళమ్మ. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి ఈ మూవీ. కొన్ని సీన్ల కాడ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. అందుకు ఇది ఫ్యామిలీతో చూడకండి. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ మూవీ అయితే చూడండి. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే దీనికి రేటింగ్ కూడా వచ్చి 5కి 4.5 వచ్చింది రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ సీన్లో చూసుకుంటే వీళ్ళిద్దరు లాస్ట్ మూవీలో ఈ దయ్యం చేతితో చనిపోతారా ల్యాండ్ బతుకుతారా, ల్యాండ్ క్లైమాక్స్లో మనకు చిస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా చూడండి. అలాగే దీంట్లో పార్ట్ 2 కూడా ఉంది. సినిమా టైటిల్ కూడా చూశారు కదా. ఈ దయ్యమే మేము మళ్ళీ స్టోరీలోకి తెలుసుకుంది. ఈ చిన్నపిల్లకి ఎలా దొరికింది చనిపోయిన చిన్నపిల్ల అని చూపిస్తారు. మీరు చూడాలి నెక్స్ట్